ఫైనల్‌గా 'అగ్ని పరీక్ష' సీజన్ 2 ప్రోమో వచ్చేసింది. ఇక ఇందులో శ్రీముఖి యాంకరింగ్‌గా చేస్తుంది. ఇక శ్రీముఖిని నాకు తెలిసి స్టార్ మా వాళ్ళు దత్తత తీసుకున్నారా ఏంటి? నిజంగా లాస్ట్ టైమ్ శ్రీముఖియే సేమ్ జడ్జెస్, సేమ్ యాంకర్ 'అగ్ని పరీక్షకి'. ఎందుకంటే లాస్ట్ టైము ఇక ఆడియన్స్ అలవాటయిపోయారుగా వీళ్ళకి. ఈసారి కూడా ఇలా అలవాటు అవ్వాలని చెప్పేసి వీళ్ళనే పెట్టారేమో అనిపిస్తుంది. ఇక శ్రీముఖి రావడంతో మిసైల్ లాంచ్ చేయాలంటే టెస్ట్ ఫైర్ నెగ్గాలి. బిగ్ బాస్‌కి అడుగు పెట్టాలంటే 'అగ్ని పరీక్షలో' నెగ్గాలి అంటూ శ్రీముఖి ఎంట్రింగ్ ఇచ్చింది. ఇక శ్రీముఖి యాంకరింగ్‌ని ఇష్టపడే వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇక ఫైరు, కేరు, ఇక కామెడీ అన్నీ ఉన్నాయి శ్రీముఖి దగ్గర. ఇక లాస్ట్ టైం చూసాం కదా, మస్తు ఫైర్‌గానే ఆడిపించింది 'అగ్ని పరీక్ష' షో. ఈసారి ఎలా ఆడిపిస్తుంది? ఈసారి ఏమైనా కొత్త టాస్క్‌లు ఉన్నాయా అనేది ఇక మనం కూడా వేచి చూడాలి. ఆగస్టు 15th వరకు వేచి చూడాల్సిందే. ఆగస్టు 15th తర్వాత జియో హాట్‌స్టార్‌లో స్టార్ మాల అయితే ప్రసారం అవుతుంది. ఇక బిందు మాధవి ఎంట్రింగ్ ఈసారి 'అగ్ని పరీక్షలో' ప్రతి టాస్క్ తుఫాన్లా చుట్టేస్తుందో అంటూ బిందు మాధవి ఎంట్రింగ్ ఇచ్చారు. లాస్ట్ టైం బిందు మాధవి హరిత హరీష్‌ని ఇంటర్వ్యూ చేసింది అయితే నాకు ఇంకా గుర్తుంది. ఇక అతను మాట్లాడే మాటలు, బిందు మాధవి రియాక్ట్ అవ్వడం అదంతా ఒక ఫైర్ లేపిందనమాట. ఈసారి ఎలా చేస్తుందో బిందు మాధవి, ఎలాంటి ఫైర్ లేపుతుందో చూద్దాము. ఇక నెక్స్ట్ అభిజిత్ రావడంతో మీరే మీ బలగం అంటూ ఎంట్రీ ఇచ్చాడు. ఇక అభిజిత్ లాస్ట్ ఇయర్ 'అగ్ని పరీక్షలో' కనిపించిండు, మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నాడు. అంటే అభిజిత్ ఓన్లీ 'అగ్ని పరీక్ష' షోలోనే కనిపిస్తాడేమో ఇయర్లీ ఒక్కసారి. ఇక చూద్దాం ముందు కనిపిస్తాడో లేదో. ఇక నవదీప్ ఎంట్రీతో మీరే మీ సైన్యం, మీరే మీ వ్యూహం అంటూ నవదీప్ ఎంట్రీ ఇచ్చాడు. నవదీప్ మాత్రం కొట్టినట్టు మొహం మీదే చెప్పేస్తాడు ఏదున్నా ఫ్రాంక్గా. అలానే ఉండాలి జడ్జెస్, ఏదున్నా గట్టిగా చెప్పేటట్టుగా ఉండాలి వాళ్ళే జడ్జెస్ అంటే. ఇక నవదీప్ అయితే చెప్పేస్తాడు, అందులో తిరుగులేదు. జడ్జెస్ అంటే ఇక అలాగే ఉండాలి, ఫ్రాంక్గా ఏదంటే అది ఇచ్చి పడేసేటట్టుగా ఉంటేనే అక్కడ మజా వస్తుంది షోకి. ఇక అలా అయితే చేస్తాడు నవదీప్, తిరుగులేదు. ఇక శ్రీముఖి ఏం చెప్తుంది అని అంటే, ఈసారి టాస్కులు నిప్పులోని ఆయుధంలా ఉండబోతున్నాయి, ఈసారి టఫ్గా ఉండబోతున్నాయి, వాటిని నెగ్గి బిగ్ బాస్కి వెళ్ళాలి అని చెప్పేసి చెప్తుంది. ఈసారి టాస్కులు కొంచెం గట్టిగానే పెట్టేటట్టున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం కంటే ఈసారి కొంచెం టఫ్ అయితే పెడతారు. ఎందుకంటే కామనర్స్ కదా, కామనర్స్ లోపలికి వెళ్ళాలంటే వాళ్ళు ఎన్నో దాటుకొని వెళ్తే కానీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళలేరు. సో ఈసారి కొంచెం టఫ్గానే ఉంటాయనిపిస్తుంది టాస్కులు.